హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను బడ్జెట్ 2024-25లో ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఆ స్లాబ్స్ ప్రకారము ట్యాక్స్ రేట్స్ ఎలా ఉంటాయో చెప్పాను. మనకి జూలై 23న బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆ బడ్జెట్లో మనకి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్లో చాలా చేంజెస్ చేశారు. ట్యాక్స్ రేట్స్ అన్ని చేంజెస్ చేశారు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన చేంజెస్ ఏంటి, న్యూ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి చేంజెస్ లేవు. లాస్ట్ వీడియోలో చెప్పుకున్న రేట్సే మనకి కంటిన్యూ అవుతాయి ఓల్డ్ స్లాబ్స్ ప్రకారము. సో మీరు లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే నేను శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఫినాన్షియల్ ఇయర్ 23-24, అసెస్మెంట్ ఇయర్ 24-25. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. న్యూ స్కీమ్లో మనకు వచ్చిన చేంజెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకైతే ట్యాక్స్ స్లాబ్స్ ఇన్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ 0 to 3 lakh రూపీస్ వరకు ట్యాక్స్ నిల్లు. అంటే మన ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ మన ఇన్కమ్ 0 to 3 lakh రూపీస్ వరకు ఉంటే నిల్లు. 3 lakh to 7 lakh రూపీస్ 5% ట్యాక్స్, 7 to 10 lakh రూపీస్ 10% ట్యాక్స్, 10 lakh above 12 lakh బిలో 15%, 10 lakh above 15 lakh ఇన్కమ్ ఉంటే 20% ట్యాక్స్, అబోవ్ 15 lakh రూపీస్ ఉంటే 30% ట్యాక్స్. ఇవే మనకి న్యూ ట్యాక్స్ స్లాబ్స్. బడ్జెట్ 2024-25లో మనకి ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ట్యాక్స్ స్లాబ్స్ అనమాట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి న్యూ ట్యాక్స్ స్లాబ్స్ చేంజ్ చేశారు. ఇది మనకి 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి అప్లికబుల్ అవుతుంది. అంటే మనం 2024-25 ఫినాన్షియల్ ఇయర్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఫైల్ చేసుకుంటాము. అప్పుడు మనకి ట్యాక్స్ స్లాబ్స్ అప్లికబుల్ అవుతాయి. యాక్చువల్గా మనం ఇప్పుడు ఏ ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాము, ఫినాన్షియల్ ఇయర్ 2024-25లో ఉన్నామా. 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అసెస్మెంట్ ఇయర్ 25-26న ఫైల్ చేసుకుంటాము. సో అప్పుడు మనకి ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ అప్ టు 17,500 ఫర్ సాలరీడ్ ఎంప్లాయీ ఇన్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ మనకి 17,500 వరకు ఉంటాయి. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇది సాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ అరౌండ్ 4 crore సాలరీడ్ ఇండివిజువల్స్ అండ్ పెన్షనర్స్. స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్ టు బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 50,000 to 75,000. మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉన్నది, దాన్ని 75,000 వరకు పెంచారు. అంటే మనము స్టాండర్డ్ డిడక్షన్ 75,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ పెన్షనర్స్ ఈస్ టు బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15,000 to 25,000. ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ 15,000 నుంచి 25,000 వరకు ఇంక్రీజ్ చేశారు. ఇవి మనకి న్యూ ట్యాక్స్ స్లాబ్స్ 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన. నెక్స్ట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఇంకా ఏమేమి చేంజెస్ వచ్చాయో ఒకసారి చూద్దాము. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ చేంజ్ అయ్యాయి మనకి, అవి చెప్పుకున్నాము. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా చేంజెస్ అయ్యాయి. నో ఇండక్షన్ బెనిఫిట్ ఫర్ ప్రాపర్టీ సేల్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ ఆన్ ఆల్ financials and non-financial assets to attract a tax rate of 12.5%. Short-term gains of financial assets to attract 20% tax rate. అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్స్ ఇంక్రీజ్ చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్ 12.5%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రేట్ వచ్చి 20% ట్యాక్స్. నెక్స్ట్ ఇంక్రీజ్ ఏ లిమిట్ ఆఫ్ ఎగ్జిమ్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఫినాన్షియల్ అసెట్స్ rupees 1.25 lakh per year. So capital gain increase a limit of exemption limit. Capital gain exemption limit increase చేశారు. సెకండ్ వన్ చేంజెస్ ఆన్ TDS రేట్స్. TDS రేట్స్లో చేంజెస్ చేశారు. రిడక్షన్ ఆఫ్ TDS రేట్ ఆన్ ఈ కామర్స్ ఆపరేటర్స్
ఓల్డ్ రేటు 1% ఉన్నది, దాన్ని 0.1%గా తగ్గించారు. నెక్స్ట్ బెనిఫిట్స్ టు సాలరీడ్ ఇండివిజువల్స్ అండ్ పెన్షనర్స్. సో వీళ్ళకి బెనిఫిట్స్ ఏంటి? సాలరీడ్ ఇండివిజువల్స్ అండ్ పెన్షనర్స్కి బెనిఫిట్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ అప్ టు 17,500 ఇచ్చారు ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్ మనకి 50,000 నుంచి 75,000 వరకు ఇంక్రీజ్ చేశారు, అది కూడా సాలరీడ్ ఎంప్లాయీస్కి బెనిఫిటే. నెక్స్ట్ డిడక్షన్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్ ఫర్ పెన్షనర్స్. సో 15,000 నుంచి 25,000 వరకు సో ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ అనేది ఇంక్రీజ్ చేశారు, ఇది కూడా సాలరీడ్ ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.